రామనాథం గారు బాగున్నారా? బాగున్నాను సార్. మీరేంటి ఇక్కడ? ఏదో అడ్రస్ వెతుక్కుంటూ బై మిస్టేక్గా ఇలా వచ్చారంట బాబాయ్. అవును, ఈయన మీకు ముందే తెలుసా? ఫేమస్ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం గారు. జయ మన ఇంటికి రావడానికి ముందు జయ చిన్నప్పటి ఫోటో ఆయనకిచ్చి ఇప్పుడు ఎలా ఉంటుందో స్కెచ్ వేయమని అడిగాను. గీయటానికి ఒప్పుకున్నారు, కానీ ఆయన హెల్త్ సహకరించక అది జరగలేదు. హో అలాగా, గ్రేట్. అయినా ఇప్పుడు అవసరం లేదులేండి, మన జయ వచ్చేసింది కదా. రామనాథం గారు, ఇతని పేరు వీరు, విజయేంద్ర ప్రతాప్ గారు అల్లుడు. ఇవాళ మా అమ్మాయి నిశ్చితార్థం. ఇంతదాకా వచ్చారు కాబట్టి లోపలికొచ్చి పాపను ఆశీర్వదించి భోంచేసి వెళ్ళండి. అవును, ఫంక్షన్ చూసుకొని భోంచేసి వెళ్ళండి. క్షమించండి, మేము అర్జెంటుగా వేరే వ్యక్తిని కలవడానికి వెళ్ళాలి. ఏమీ అనుకోకండి. యాజ్ యు విష్. మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. వీరు, అబ్బాయి వాళ్ళు ఎక్కడ దాకా వచ్చి ఉంటారు? ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసారు బాబాయ్ గారు. వాళ్ళు రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, మీరు వెళ్ళండి. నిజం నిప్పులాంటిదంటారు, ఎప్పటికైనా బయటపడుతుంది. కానీ ఈ నిజం నిన్ను దహించేస్తుంది. దేవుడా, ఆ అమ్మాయికి నువ్వే న్యాయం చెయ్యాలి. ఎవరతను? ఏంటా డిస్కషన్? మామయ్య అతనితో మాట్లాడుతుంటే వీరు ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? మామయ్య, ఎవరతను? రామనాథం అని స్కెచ్ ఆర్టిస్ట్. మన జయ చిన్నప్పుడు ఫోటో ఇచ్చాను ఆయనకి. 20 సంవత్సరాల తర్వాత తను ఎలా ఉంటుందో గీయమని. బట్ అన్ఫార్చునేట్గా అతను హెల్త్ రీజన్స్ వల్ల గీలైపోయాడు. ఈ లోపు జయ రానే వచ్చింది. అలాగా? మరి ఫంక్షన్కి వచ్చి ఉండకుండా వెళ్ళిపోతున్నారేంటి? ఆయన నేనేమి ఇన్వైట్ చేయలేదు. ఎవరి అడ్రస్సో వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారని మన వీరు చెప్పాడు. నేను పర్సనల్గా భోంచేసి వెళ్ళమని కూడా చెప్పాను. ఏదో అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. సరే మామయ్య, అత్తమ్మ మీకోసం వెయిట్ చేస్తుంది. బా, ఆ నిశ్చితార్థం ఉంగరాలంటే ఎక్కడమ్మా? అవి కూడా వీరుని అడగలేటి? బా బా నాన్న అడుగుతూనే ఉన్నాను, వెళ్ళిపోతున్నాడు ఏంటి? బా ఏటి బావ, నాన్న అక్కడ మాట్లాడుతూనే ఉన్నా, నువ్వు అలాగొచ్చేసినావు. ఏం లేదు రంగా, చిన్నప్పుడు తప్పిపోయిన విశ్వం మామయ్య కూతురు ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం మామయ్య స్కెచ్ వేయించాలనుకున్నారట. ఆ స్కెచ్ వేసి అతను ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. అంటే జయ్యాల కూతురు కాదంటే నమ్మలేదా? జయ రాకముందు ట్రై చేశారట, కానీ ఆయన స్కెచ్ వేయలేదు. చెస్ వేసినా బాగుండేది, గంగాయన కూతురు అని తెలిసిపోయేది. ఏమన్నావు? అది గంగ అన్నట్టు నిజమైన కూతురు ఎవరో తెలిసిపోయేది అంటున్నాను బా. అందుకే ఆయనతో మాట్లాడితే నిజాలేమైనా తెలుస్తాయేమో అని వచ్చాను. బట్ అప్పటికే ఆయన వెళ్ళిపోయారు. అసలు ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆయన్ని చూస్తే అడ్రస్ తప్పిపోయి ఇక్కడికి వచ్చినట్టుగా కనిపించట్లేదు. పైగా వీరు టెన్షన్ పడుతున్నాడు. వీటన్నిటినీ గమనిస్తూ ఉంటే డెఫినెట్గా సంథింగ్ ఈజ్ రాంగ్. ఇక్కడ జరిగేదంతా రాంగే కదా బా. మనం స్కెచ్ వేయిస్తే ఆయన ద్వారా అసలు కూతురు ఎవరో తెలుస్తుంది. అప్పుడు విశ్వం మామయ్యని ఈజీగా కన్విన్స్ చేయొచ్చు. ఈ ఫంక్షన్ అవగానే అదే పని మీద ఉందాం. స్కెచ్ చేయించడం ఎందుకు బా? గంగే నిజమైన కూతురు అని నాకు తెలిసినా కూడా నన్ను చెప్పలేకపోతున్నాను కదా. సింహాద్రప్పన ఏటయ్యా ఇదే? ఏలికెత్తే కాలికి, కాలికెత్తే ఏలికేసి సిక్కుముళ్ళన్నీ ఎట్టేసినావు. ఈ ముళ్ళన్నీ ఎప్పుడు ఎడతాయి ఏటో?
జయ చిన్నప్పుడు ఫోటో ఇచ్చాను ఆయనకి. 20 సంవత్సరాల తర్వాత తను ఎలా ఉంటుందో గీయమని. ఆయన నేనేమి ఇన్వైట్ చేయలేదు. ఎవరి అడ్రస్సో వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారని మన వీరు చెప్పాడు. రండి. హాయ్. హాయ్ విశాల్. ఇదిగో విశ్వనాథ్ గారు. నమస్తే సార్. వెల్కమ్. నమస్తే. నమస్కారం బాబు. అబ్బాయి బాగున్నాడు కదా? బుద్ధిమంతుల్లాగే ఉన్నాడు. ఆ అమ్మాయితో ఎలా వేగుతాడో అసలే పొగరపోతూ. ఊరుకో శకుంతల, సుధ వింటే బాధపడుతుంది. విజయేంద్ర గారు పక్కగా వీరు విజయేంద్ర ప్రతాప్ గారు, మా బావగారు. నమస్తే. శకుంతలాదేవి నమస్తే. గారు. నమస్కారం. మేనత్త మేనమామలుగా వీరే బాధ్యత తీసుకున్నారు. పెద్దలుగా ఈ నిశ్చితార్థాన్ని జరిపిస్తున్నారు. నమస్కారం అండి. మామయ్య, ఇక్కడే నుంచోబెట్టి మాట్లాడితే ఏం బాగుంటుంది? రండి లోపలికి వెళ్దాం. లోపలికి రండి. రండి. ఆగు, చెప్పిందంతా గుర్తుంది కదా? డీసెంట్గా మేనేజ్ చేయి. ఓకే సార్. ఏం వీరు, విశాల్ ఏమంటున్నాడు? ఆ మాత్రం నేను అర్థం చేసుకోగలనులే. ఏం లేదు బావా, క్యాజువల్గా అంతే. నేను క్యాజువల్గానే చెప్తున్నాను. అమ్మాయిని చూడాలంటున్నాడు, అంతే కదా? బా కాసేపు ఆగితే లగ్న పత్రిక కూడా రాసేస్తారు. లగ్న పత్రిక కూడా రాసి పెళ్లి ముహూర్తం కూడా కన్ఫర్మ్ చేస్తారు. నువ్వు టెన్షన్ పడకన్నయ్యా. సార్ మీద నమ్మకం ఉంచి పెళ్లి వరకు అలాగే చూస్తూ ఉండు. ఉమ్. బావా, నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ రెండు ఫ్యామిలీస్ని కలపాలనే నా ప్రయత్నం నెరవేరింది. చూడు, పూజ మొదలైపోయింది. కాసేపట్లో ఉంగరాలు మార్చుకొని నిశ్చితార్థం జరిగి లగ్న పత్రిక కూడా రాసేసుకుంటారు. గొప్పోడు మరి నువ్వు చెప్పలేదని ఆ తర్వాత పెళ్ళి ఆగుద్దరు కూడా మా బావ చెప్పాళ్లే. ఈ ఫంక్షన్ జరగడం, అందులోనూ నా చేతుల మీదుగా జరగడం మీకు నచ్చలేదని నాకు తెలుసు. కానీ ఏం చేద్దాం, అన్నీ మీరు అనుకున్నట్లే జరగవు కదా.